ఎంతమంది మొదలు పెట్టారు బైబిల్ చదవడం? ఒకానొక దినమున మన అందరం పోయిన తర్వాత అప్పుడు ఆయన అంటాడు సింహాసనం మీద కూర్చొని, నాయన అబ్బా నా దేవుడు ఇక్కడ ఉన్నాడని చెప్పి నువ్వు సంతోషించి గబగబా పరిగెత్తుకుంటే దగ్గరికి వెళ్ళిపోతావు కదా. అప్పుడు ఆయన అంటాడు ప్రేమతో, నిన్ను అమ్మా ప్రేమ లేఖ రాశాను కదా చదివేవా అని అడుగుతాడండి. అప్పుడు ఏం చెప్తాం? నాకు చదవడం రాదు నాయన, అందుకని నేను చదవలేదు నాయన. అందులోకి మనకి అలాంటి సాకులు ఎత్తుకోవడం మహా ఈజీ అండి, చెప్పడం మహా ఈజీ కదా. నాకు చదవడం రాదు నాయన, డ్వాక్రా గురించి అన్నా బ్యాంక్ లోన్ గురించి అన్నా ఏదైనా మెసేజ్ ఫోన్కి వచ్చింది అనుకోండి, మీకు చదవడం రాదు అని వదిలేస్తారా? ఏం చేస్తారు? పక్కింటి ఆమెకో ఎదిరింటి ఆమెకో పిల్ల జల్ల అని చెప్పి అది చదివించుకొని దాని అర్థం చెప్పించుకునేంత వరకు ఊరుకోం కదా. మరి ఆ పట్టుదల బైబిల్ చదివే విషయంలో ఎందుకు లేకపోవాలి? బిజీ 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 అని ఎంతకాలం బిజీగా ఉంటావు నువ్వు? దేవుని కన్నా ప్రాముఖ్యమైనది మన జీవితంలో ఏది ఉండకూడదండి. దేవుని తర్వాతే ఏదైనా మనకు అయి ఉండాలి. ఖచ్చితంగా బైబిల్ చదవాలి. ఒక తీర్మానం కలిగి